బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహెల్కు ఈ నెల 22వ తేదీ వరకు రిమాండ్ విధించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసిన రాహెల్ను పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. న్యాయమూర్తి రాహెల్కు రిమాండ్ విధించడంతో చెంచలగూడ జైలుకు తరలించారు పోలీసులు. ప్రజాభవన్ ప్రమాద కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాహెల్ను శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యాక్సిడెంట్ తర్వాత దుబాయ్ పారిపోయిన రాహెల్ తన తండ్రితో కలిసి 4 నెలలుగా అక్కడే ఉంటున్నాడు. ఇవాళ హైదరాబాద్ వస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి రాహెల్ తన స్థానంలో మరొకరు పోలీసులకు లొంగిపోయేలా చేశాడని పోలీసులు తెలిపారు. రాహెల్పై ఇప్పటికే లుకౌట్ నోటీస్ జారీ చేసిన పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహెల్ అలియాస్ సాహిల్ని పంజాగుట్ట పోలీసులు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అదుపులో తీసుకోవడం జరిగింది. నిన్న రాత్రి అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో అతన్ని కోంపల్లిలో ఉన్నటువంటి నాంపల్లి కోర్టు న్యాయమూర్తి నివాసం ఎదుట హాజరుపరిచారు. ఈ నేపథ్యంలోనే రాహెల్ అలియాస్ సాహిల్కి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్, అంటే ఈ నెల 22 వరకు జ్యుడిషియల్ రిమాండ్ చెంచల్గూడ జైలుకు తరలిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కొద్దిసేపు క్రితమే రాహెల్ అలియాస్ సాహిల్ని చెంచల్గూడ జైలు కూడా తరలించారు. అంతే ఇదంతా కూడా పోలీసులు చాలా గోప్యంగా ఉంచారు. బయటికి మాత్రము అతని వీడియోస్ కానీ అతని ఇన్ఫర్మేషన్ కానీ సమాచారం కానీ ఇవ్వలేదు. ఈరోజు సాయంత్రం వరకు అతనికి సంబంధించిన పత్రికా ప్రకటన కూడా చేసే అవకాశం ఉంది. అయితే గత సంవత్సరం డిసెంబర్ 24వ తేదీన ప్రజాభవన్ రోడ్డు ప్రమాదం కేసులో రాహెల్ ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. అతనితో పాటు ఇతని కేసులో దాదాపు మొత్తం 10 మందిపై పోలీసులు కేసు నమోదు చేసుకోవడం జరిగింది. అయితే ఎప్పుడైతే ప్రజాభవన్ గేట్లు గుడ్డించినటువంటి రాహెల్ ప్లేస్లో మరొకరిని పెట్టి అతను దుబాయ్కి పారిపోవడం జరిగింది. అతనితో పాటు కేసు నుంచి తప్పించే ప్రయత్నం చేసినటువంటి పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గానాయుడిని సైతం గతంలో కమిషనర్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సస్పెండ్ కూడా చేయడం జరిగింది. ఇక ఇదే కేసులో చాలామంది పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి దాదాపు మొత్తం సిబ్బందిని మొత్తం కూడా సస్పెండ్ చేసిన తీరు కూడా మనం చూసాం. ఇటీవల కాలంలో నిజామాబాద్ అతను దుబాయ్ వెళ్ళిపోవడానికి సహకరించినటువంటి కొంతమందిపై కూడా పోలీసులు కేసు నమోదు చేస్తుంది. ఈ కేసులో మొత్తం 10 మందిపై కేసు నమోదు చేసుకుంటుంది. అందులో మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ పేరు కూడా పోలీసులు ప్రస్తావించారు. ప్రస్తుతం వీరు ఎప్పుడైతే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందో అప్పటి నుంచి వారందరూ కూడా దుబాయ్కి పారిపోవడం జరిగింది. దుబాయ్కి పారిపోయి ఇక్కడ తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు లుకౌట్ నోటీసులో సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. కానీ దానిపై కోర్టు ఎలాంటి ఊరట లభించకపోవడంతో ఈరోజు సాహిల్ అలియాస్ రాహెల్ దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ రావడం జరిగింది. అక్కడ ఇమిగ్రేషన్ అధికారులు వెంటనే లుకౌట్ నోటీసులో ఉన్న నేపథ్యంలో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు చేరుకొని అటు రాహెల్ని అరెస్ట్ చేసి వెంటనే అక్కడ నుంచి డైరెక్ట్గా కోంపల్లి మెజిస్ట్రేట్ నివాసం ఎదుట హాజరుపరిచారు. అతనికి ఈ నెల 22 వరకు జ్యుడిషియల్ రిమాండ్ తరలిస్తూ నాంపల్లి కోర్టు మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం రాహెల్ అలియాస్ సాహిల్ మాత్రము చెంచల్గూడ జైలుకు తరలించారు. ఇక ఇతనితో పాటు ఇతనికి సంబంధించి గత 2022 జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో ఒక ప్రమాదం జరిగింది. అందులో ఒక చిన్న బాలుడు కూడా చనిపోయాడు. కాబట్టి దానికి కూడా రాహెలే ప్రధాన కారణం అంటూ కూడా గతంలో అనేక ఆరోపణలు రావడం జరిగింది. కానీ అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి అతను తప్పించే ప్రయత్నం చేశాడు. తన తండ్రి ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి అతను తప్పించి ఈ కేసులో మొత్తం కూడా అతని సాక్ష్యాలు లేకుండా చేశారని గతంలో ఆరోపణలు రావడం. కానీ ఇప్పుడు మళ్ళీ బెజ్జోన్ డీసీపీ విజయ్ కుమార్ మాత్రం మళ్ళీ ఆ కేసుని తిరగదోడారు. ఈ కేసులో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 2022లో జరిగినటువంటి ప్రమాదంలో కూడా కీలక నిందితులుగా రాహెల్ ఉన్నట్లు కూడా ఇప్పటికే అధికారులు గుర్తించారు. ఆ కేసులో కూడా మరి పోలీసులు దర్యాప్తు చేశారు. కాబట్టి అదే కేసులో కూడా మరి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం ఉంది. హరీష, సునీల్, అంటే ఇక్కడ రాహెల్ ప్రధానంగా ఈ కేసును ఏ విధంగా ఫ్యాబ్రికేట్ చేశారని పోలీసులు అంటున్నారు. మరి అతన్ని రిమాండ్ పిటిషన్ వేసే అవకాశం ఏమైనా ఉందా పోలీసులు? ప్రస్తుతం గత సంవత్సరం డిసెంబర్ 24వ తారీఖున ప్రజాభవన్ గేట్ని డైరెక్ట్గా గుద్ది అక్కడ ఎక్కడ ప్రమాదం అంటే గేట్ వరకే డ్యామేజ్ అయ్యాయి కానీ ఎవరు కూడా డ్యామేజ్ కాలేదు. కానీ ఆ ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు మరొక వ్యక్తిని నేను డ్రైవ్ చేయలేదని తన డ్రైవర్ని చేయడం, అదేవిధంగా పోలీసులని చీటింగ్ చేయడం, మొత్తం కూడా ఎవిడెన్స్ని ట్యాంపరింగ్ చేయడంతోనే ప్రస్తుతం రాహెల్ అలియాస్ సాహిల్పై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని జరిగింది. ఎప్పుడైతే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందో వెంటనే
రాహిల్ అలియాస్ సాహిల్ వెంటనే దుబాయ్కి పారిపోయాడు. అప్పటి నుంచి దాదాపు 4 నెలల నుంచి దుబాయ్లోనే ఉన్నాడు. ఇటీవల కాలంలో పోలీసులు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. అంటే దేశం విడిచి ఎక్కడికి వెళ్ళడానికి వీలేదు, ఒకవేళ వస్తే సమాచారం అందించాలని ఇప్పటికే పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఆ లుకౌట్ నోటీసుల భాగంగానే పోలీసులు దాఖలు చేసిన లుకౌట్ నోటీసులు సవాల్ చేసి హైకోర్టులో సైతము రాహిల్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ అక్కడ ఎలాంటి ఊరట లభించలేదు. ఈ నేపథ్యంలోనే రాహిల్ దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ అధికారులు పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకు వెంటనే పోలీసులు చేరుకోవడం, వెంటనే రాహిల్ని అరెస్ట్ చేయడం, ఆ తర్వాత మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం, ఆ తర్వాత అతన్ని 14 రోజుల పాటు జ్యుడిషియల్ అంటే ఈ నెల 22 వరకు జ్యుడిషియల్ తరించింది. అతన్ని కస్టడీలో తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు వస్తామని మాత్రం పోలీసులు భావిస్తారు. కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.